మెరుపు కలలు మెరుపు కలలు. అక్క, నేను విన్నది నిజమేనా? నువ్వేం విన్నావో అది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది? విషయం ఏంటో అటు ఇటు తిప్పుతూ రుప్పకుండా క్లియర్గా పాయింట్ మాట్లాడు. అదే అక్క, నువ్వు మిస్ ఇండియా కాంటెస్ట్కి రెడీ అవుతున్నావని, అందుకు స్పాన్సర్స్ కూడా దొరికారని, వాళ్ళ కోసం యాడ్ చేసి పెట్టాలని విన్నాను. అది నిజమేనా? ఇందులో నువ్వింతలా ఆశ్చర్యపోవాల్సిన విషయం అది తెలుసుకోవాలన్నా నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైగా ఇలా స్పెషల్గా వచ్చి అడగటమేంటో. అది కాదక్క, అదే నిజమైతే ఇలా చేయడం నాన్నకిష్టం లేదక్కా. అందుకనే అడుగుతున్నాను, చెప్పక్క. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మానుకో అక్క. మానుకోదు. అది మానుకోదు. ఈ విషయంలో ఇంకెవరి జోక్యం అవసరం లేదు. మేమేం చేస్తున్నామో మాకు బాగా క్లారిటీ ఉంది. అది కాదమ్మా. సౌందర్య, నేను ఇది వరకే చెప్పాను, నన్ను అలా పిలవద్దు అని. ఆ విషయం దీనికి అర్థమయ్యేలా చెప్పు. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు తను మన ఇల్లు ఎలా ఉండాలో కోరుకున్నారు. మనం అలా ఉండడానికి, నాన్నగారి ఆశయం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఒక కోరిక, అక్క ఇలా కాంటెస్ట్ లో పాల్గొనకుండా నీలాగా ఉన్న ఆస్తి మొత్తం అందరికీ రాసిచ్చి ఏవీ లేని అభాగ్యుల్లా ఇలా మంది ఇంట్లో ఉండాలని కోరుకున్నాడా? అందుకేనా ఆయన మాట వింటున్నావు? నాన్న అలా ఎందుకు కోరుకుంటాడు? మనం ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉండాలని అక్క పెళ్లి చేసుకుని, నేను వ్యాపారం చూసుకుంటూ చెల్లెల్ని మంచి సింగర్ని చేయాలని. ఇంకా ఆత్మని సౌందర్య, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డింగ్ లా ఆయన పోయినప్పటి నుంచి చెప్పిందే చెప్తుంది. ఆయన మనల్నంతా బాగా చూసుకోవాలనుకున్నప్పుడు ఎందుకిలా అర్థాంతరంగా మనల్ని వదిలేసి ప్రపంచానికి భయపడి ఒక పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకుని చనిపోతాడు? మన బ్రతుకుల్ని ఎందుకిలా పర ఇంటి పాలు చేస్తాడు? బతికి సాధించాల్సిన సమయంలో ఇలా చచ్చిపోయి మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసిన మనిషి గురించి, అతని ఆశయాల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు గాని నా బేబీ కానీ లేదు. అయినా ఆల్రెడీ ఈ విషయంలో ఎవరి జోక్యం పెత్తనం అవసరం లేదని బయటున్న వాళ్ళందరికీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నువ్వొచ్చావు. ఇలా ఒక్కొక్కరికి చెప్పలేను. సౌందర్య, ఇక ఇవిడు చెప్పేది మనం వినేది ఏమీ లేదు. నా కూతురు సౌందర్య బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఫైనల్. ఇక బయటికి వెళ్ళమని చెప్పు సౌందర్య.
చేశానత్తయ్య? ఎందుకమ్మ నన్ను ఇంతలా ద్వేషిస్తుంది? చనిపోయిన నాన్నని ఎవరో తప్పుగా అనుకోకూడదనే కదా నేను మా ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేశాను. మాకు మళ్ళీ మంచి రోజులు రావాలనే కదా నేనింత కష్టపడుతున్నాను. అయినా నన్ను అర్థం చేసుకోకపోను మరింత బాధ పెడుతున్నారు. అమ్మా సమయం, నీ ఆశయం చాలా గొప్పదమ్మా. అది అర్థమైన రోజు నిన్నందరూ దగ్గరకు తీసుకుంటారు. నువ్విదేం మనసుకు తీసుకోకు. అమ్మా సమయం, ధైర్యంగా ఉండు. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ డ్రెస్ వల్లే నీకు అందం వచ్చి ఉంటుంది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం లేదు. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను, కానీ సమయం రాలేదు. అందుకే చెప్పలేకపోయా. మరి 2 సంవత్సరాలుగా సంయుక్తని లవ్ చేస్తున్నానని తన వెంట తిరిగా ప్రపోజ్ చేశావు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, నిన్నెలా నమ్మాలి? నువ్విలా ఎంతమందిని మోసం చేశావు? ఏంటి సరదాగా మాట్లాడుతున్నాను కదా నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు? అవును. అవును, సంయుక్తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆస్తి కోసం తన స్టేటస్ను ఉపయోగించుకొని ఎదుగుదామనుకున్నాను. కానీ తన బాబు చనిపోయేసరికి తన్ని సైడ్ చేసి రియా అని ఇంకో అమ్మాయిని ట్రాప్ చేశాను. సంయుక్తని ఎలా వదిలించుకోవాలా అని చూస్తూ ఉంటే నిన్ననే మళ్ళీ నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగింది. రేపు నేను చేసిన హెల్ప్ని వాడుకొని తనని కూడా